ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి షాంపూని ఎలా తయారు చేసుకోవచ్చు. షాంపూని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. బయట షాంపూస్ కూడా చాలానే మనకి అవైలబుల్ ఉంటాయి. బట్ వీటికి దానికి ఏంటి తేడా అంటే ఇది చాలా వితౌట్ కెమికల్స్‌తో మనం తయారు చేస్తాము. అదొచ్చేసి ఫుల్ కెమికల్ ఉంటుంది, పారాబెన్ ఉంటుంది, చాలానే ఉంటాయి. ఆహ్, కొన్ని పడతాయి, కొన్ని పడకుండా ఉంటాయి. కొన్ని ఎక్కువ కాస్ట్ ఉంటాయి. పోనీ ఎక్కువ కాస్ట్‌తో కొన్నా కూడా అవి కూడా మనకు పడకుండా ఉంటాయి. కాబట్టి మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది. కాకపోతే కొంచెం శ్రమ అవుతది. కొంచెం టైం పెట్టాలి. అండ్ ఏంటి అంటే ఒక్కసారి మనం ఇది తయారు చేసామంటే మనకి ఇది ఒక 3, 4 మంత్స్ ఇంక అలానే వస్తూ ఉంటది. ఇది పడకుండా ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ పడుతుంది ఈ షాంపూ. అయితే వీటికి ఏమేమి కావాలో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చి ఉసిరి, తర్వాత కుంకుడుకాయ, తర్వాత షీకాయ. ఈ 3 మెయిన్ ఇంగ్రీడియెంట్స్. దీని తర్వాత ఇవన్నీ కూడా ఆప్షన్స్. మనం తీసుకోవాలంటే వీటి ప్లేస్‌లో ఇంకా మోర్ తీసుకోవచ్చు. లైక్ మందారమాకు తీసుకోవచ్చు, మందారం పువ్వు, రెడ్ మందారం తీసుకోవచ్చు, గోరింటాకు తీసుకోవచ్చు, లేకపోతే చాలానే తీసుకోవచ్చు. చాలా ఇంగ్రీడియెంట్స్ మనం ఇందులో కలపొచ్చు. కానీ ఈ ఇంగ్రీడియెంట్స్ ఇనఫ్ అనమాట. ఇది బెస్ట్ షాంపూ. ప్రతి ఒక్కరికి పడుతుంది. హెయిర్‌కి డ్యామేజ్ చేయదు. హెయిర్‌ని చాలా సిల్కీగా చేస్తుంది. హెయిర్ గ్రోత్‌కి చాలా దోహదపడుతుంది. హెయిర్ సెల్స్‌ని మోటివేట్ చేస్తుంది. డాండ్రఫ్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు. చాలా మంచిది. అయితే ఫస్ట్ వచ్చేసి ఉసిరికాయ తీసుకోవాలి కేజీ, తర్వాత షీకాయ కేజీ. ఈ రెండిటికన్నా కొంచెం తక్కువ క్వాంటిటీగా ఆహ్, కుంకుడుకాయ తీసుకోవాలి. ఈ 3 ఓకే. దీని తర్వాత తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ మెంతులు, తర్వాత రోజ్‌మెరీ లీవ్స్, తర్వాత అవిసె గింజలు, దాని తర్వాత ఖర్జూరాలు. ఇవన్నీ మీకు తెలుసు. ఉసిరి, కుంకుడు, షీకాయ చాలా మంచిది హెయిర్‌కి. నేను కొంచెం కొంచెం చెప్తాను వీటి యూజెస్ ఏంటి అని. ఉసిరి ఏం చేస్తుందంటే యాంటీ ఫంగల్స్‌కి చాలా యూజ్ అవుతుంది. అంటే మనకి హెయిర్‌ని డాండ్రఫ్ లేకుండా, హెయిర్ ఇచ్చింగ్ లేకుండా చూస్తది. ఇది వచ్చి కుంకుడుకాయ బెస్ట్ క్లెన్జర్. డబుల్ క్లెన్జర్ అంటాం చూడండి, అలా క్లెన్జింగ్ చేస్తుంది. రఫ్ కూడా ఇస్తుంది. అందుకే దాని క్వాంటిటీ తగ్గించాను. తరువాత షీకాయ. షీకాయ ఏంటంటే హెయిర్‌కి బ్లాక్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ చాలా బౌన్సీగా ఉంటుంది. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ యూజ్ ఇది. మెంతులు ఏంటి అంటే హెయిర్‌కి చలవ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి హెయిర్‌కి మంచి కండిషనర్. రోజ్‌మెరీ లీవ్స్ ఏంటి అంటే రోజ్‌మెరీ లీవ్స్ ఎప్పుడు కూడా హెయిర్‌కి ఒక మంచి టానిక్ లాగా. మనం డైలీ వాటికి హెయిర్‌కి మనం స్ప్రే చేసుకొని లేకపోతే ఒక దీనిగా మనం చేయలేము. కొన్నిసార్లు ఓపిక ఉంటది, ఓపిక ఉండకపోవచ్చు. ఇలా మనం పౌడర్ బేస్ వేస్తామంటే హెయిర్‌కి షాంపూ చేసినప్పుడల్లా ఒక మంచి యూజ్ అనేది ఉంటుంది. దాని తర్వాత అవిసె గింజలు. అవిసె గింజలు ఏంటి అంటే నేను ఇవన్నీ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. వాటి మీద చూడండి. అవిసె గింజలు ఎప్పుడు కూడా హెయిర్‌కి ఒక మంచి కండిషన్ ఇస్తుంది. ఒక మంచి చూడండి, నార్మల్‌గానే అవిసె గింజల జ్యూస్ ఏం చేస్తుందంటే అదే సీరమ్ ఏం చేస్తుంది, ఒక జెల్ ఫామ్ అవుతుంది. అది ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు, హెయిర్‌కి యూజ్ చేసుకోవచ్చు. అవిసె గింజల వల్ల చాలా యూజెసే ఉన్నాయి. వెయిట్ లాస్‌కి కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు షాంపూ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి తర్వాత వచ్చి ఖర్జూరాలు ఏంటి అంటే హెయిర్‌కి ఒక మంచి స్మెల్ ఇస్తుంది. ఒక మంచి పెర్ఫ్యూమ్ ఉంటుంది. అదే ఖర్జూరాలు ఏంటి అంటే వాటి వల్ల ఒకటే యూజ్ ఏంటి అంటే మంచి వాసన. వీటన్నిటికన్నా ఒక మంచి పెర్ఫ్యూమ్ ఇస్తుంది. షాంపూకి ఇవి కావాలి ఈ ఇంగ్రీడియెంట్స్. నేను ఇంగ్రీడియెంట్స్ పేర్లు పెడతాను. ఇది ఒక మంచి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత షాంపూలా యూజ్ చేయొచ్చు. పౌడర్‌ని వాటర్‌లో నానబెట్టాలి. ఒక 2, 3 అవర్స్ నానబెడితే చాలు. దాని తర్వాత వాష్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.